నా పేరు రాజు అమ్మ. ఏం చేస్తున్నారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అమ్మ, ప్రైవేట్ జాబ్. సార్, మరి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు అయితే పూర్తయింది. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా అనిపించింది? ఓవరాల్గా ఈ ప్రభుత్వ పనితీరు పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం చెప్తారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిందని మీరు అడిగిన ప్రశ్నకు అద్భుతమైన పరిపాలన అని చెప్పుకోవాలి. ఒక దక్షత కలిగిన నాయకుడు, ఒక సమర్థవంతమైన నాయకుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ 100 రోజుల్లోనే మనకు స్పష్టంగా తెలిసిపోయింది. అన్నం ఉడికిందంటే అన్నం అంతా ఒక మెతుకుపెట్టి చాలనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. అది పెద్ద ఆయన గురించి ప్రత్యేకించి చెప్పలేదు. ఎందుకంటే నిరంతర శ్రామికుడు కష్టాలు కన్నీళ్లు ఎప్పుడైతే ఈ రాష్ట్రం ఆపదల్లో ఉంటుందో ఆ రోజు ఆపద బాంధవుడు పాత్ర పోషించేది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ఈరోజు పోడ్చడానికే చాలా సమయం పట్టుద్ది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆనాడు 2014లో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. బస్సులో ఉన్నాడు. రాష్ట్రాన్ని ఒక కులికి తీసుకొచ్చే సమయంలో తిరిగి మరి ప్రజలు మాటలు నమ్మటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము. మళ్ళీ తిరిగి ఎందుకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని చేసుకోలేకపోయామా అని బాధలో ఒక్కసారిగా వెల్లువలాగా వచ్చి భారీ మెజార్టీతో ఆయన గెలిపించి ఈ రోజున అద్భుతమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారు. దానికి తగ్గట్టుగానే ఈ 100 రోజుల పరిపాలనలో అద్భుతమైన పరిపాలన. మరి ఆనాడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పట్టెడన్న మా తెలుగుదేశం పార్టీ యొక్క ఉదాహరణ ఏంటంటే పేదవాడికి కూడు గుడ్డ నీడ. ముందు కూడు, పేదవాడికి ప్రతి పేదవాడు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్. ఆ రోజు అన్నా క్యాంటీన్ విధ్వంసం చేశారు, ఆపేశారు. ఈ రోజున అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తామని చెప్పాడు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరించారు. ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్న భోజనం, 15 రూపాయలతో ఒక పేదవాడు పుష్టిగా భోజనం చేసే పరిస్థితి ఈరోజు కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత డిఎస్సి, నిరుద్యోగులకు డిఎస్సి వదిలిపెట్టాడు, ఉద్యోగ కల్పన కల్పించారు. మూడోది ఏంటంటే పెన్షన్. మరి గత ప్రభుత్వంలో 2000 పెన్షన్ 3000 చేస్తామని చెప్పి ఎన్ని దఫాలుగా పెంచారో మీకు తెలియని విషయం కాదు. మరి 3000 పెన్షన్ ఒకేసారి 4000 చేస్తా ఉన్నారు. చక్కగా 4000 రూపాయలు పెన్షన్ చేశారు. మరి అంతేకాకుండా మరి జూన్ జూలై మాసాల్లో మిగిలిన బకాయిల 7000 ఇస్తా ఉన్నారు. ఇది సాధ్యమా అని కొంతమంది అనుకున్న పరిస్థితిలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మరి వాలంటీర్లు లేకపోయినా కానీ ఈ రోజున 1వ తారీఖు ముందే భారీ వర్షాలు పడుతున్న వర్షంలో కూడా ఇంటింటికి పెన్షన్ ఇచ్చారు. అది కమిట్మెంట్ ఉన్న నాయకుడు చేసే పని. అందువల్ల ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 100 రోజుల పరిపాలన చాలా అద్భుతంగా ఉందన్నది మాకు అభిప్రాయం అండి. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంలో వరదలు వచ్చిన టైంలో కూడా ఫోటోషూట్లు చేసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు సరైన ఆహార భద్రత కూడా ఇవ్వలేకపోయాడు, ప్రభుత్వం విఫలం అయిందని చెప్పేసి తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ప్రాంతాన్ని ముంచాడని చెప్పి ఇలా ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చారు కదా. మరి మీరు ఇక్కడ ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళు అయ్యండి, ఎలాంటి సహాయ చర్యలు అందించారనుకోవచ్చు అంటారు ఈ ప్రభుత్వం? ఏం చెప్తారు? నేను పుట్టింది సింగనగర్లో అండి, పెరిగింది సింగనగర్లో. నేను పుట్టి బుద్ధిరగా ఇంత వరద ఎప్పుడు రాలేదు. గతంలో వరదలు వచ్చినాయి కానీ మోకాళ్ళ కిందకు వచ్చి మా సింగనగర్ ప్రాంతంలో. మరి అటువంటి సమయంలో కూడా మేమంతగా కనీ విని ఎరిగిన విపత్తు, మేము ఊహించలేని విపత్తు, ఒక గంటలోనే అనుకునే విధంగా వరద రావడం, మరి ప్రజలంతా ఇబ్బంది పడడం చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో 74 ఏళ్ల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు భరోసా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు రాగానే ఆయన వచ్చి నీళ్ళలో కాళ్ళు పడి నీళ్ళని వెనక్కి వెళ్ళిపోవు, వరద వెనక్కి వెళ్ళిపోదు, వరద పారిపోదు. ఇదేమీ మాయాజాలం కాదు. కానీ 74 ఏళ్ల వయసులో మనం పరిపాలించే మన ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వచ్చి మనకు ధైర్యాన్ని ఇచ్చి మనకు భరోసా కల్పించడం అనేది చాలా ముఖ్యమైన పని. కనుక తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మాట్లాడటం వేరు, ఇంట్లో కూర్చొని మాట్లాడటం వేరు. ఆయన కూర్చోవచ్చు, ఆయన కూడా కూర్చొని కలెక్టర్తో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వర్క్ చేయించవచ్చు. కానీ అలా కాదు, ప్రజలకు ధైర్యంగా చెప్పాలి. నా ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన ప్రజల్ని నేను దగ్గరుండి ఆదుకోవాలని ఆలోచనతో ముందుకు వచ్చాడు తప్ప అర్ధరాత్రి ఫోటోషూట్ ఏముంటుందమ్మా? అర్ధరాత్రి 2 కూడా అప్పుడు ఫోటోషూట్ ఉంటుందా? ఫోటోషూట్లు లేకపోతే తన ఇంటిని కాపాడుకుంటానికి గేట్లు ఎత్తేసారు. బుడమేరు గేట్లు ఉండవు, వెలగలేరు రెగ్యులేటర్ గేట్ ఉంటుంది. ఏ రెగ్యులేటర్ అయినా కానీ దాని పరిధి దాటిపోయినప్పుడు ఏం చేస్తారు? గేట్లు ఎత్తారు. ఎంతకు మొత్తం రెగ్యులేటర్ కూల్చుకోరు కదా. అది కూడా తెలియని ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే అది ఆ గతంలో ముఖ్యమంత్రి చేశాడంటే దౌర్భాగ్య పరిస్థితి. మరి నైసర్గిక స్వరూపం కూడా చూస్తుంటే కృష్ణానది ఎక్కడో ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇల్లు. మరి సింగనగర్ ప్రాంతం ఎక్కడుంది? మరి ఇటు నుంచి వరద కృష్ణానదిలో కలిసి అటంతా పూర్తిగా మునిగిపోతుంది. ఇవన్నీ అపోహలు. ఆయనకి అసలు బుడమేరు మీద ఒక అవగాహనే లేదు ఆయనకి. దీనంతా కారణం ఏంటంటే గత ప్రభుత్వం పాలకులు చేసిన ఒక దురాగతాలు. గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకి చంద్రబాబు నాయుడు గారు కొంత ఫండ్ అనేది క్రియేట్ చేశారు. ఆ ఫండ్ కూడా రిలీజ్ చేసిన సమయంలో దాన్ని ఒప్పుకొని ఆ ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడి ఉన్న టైంలో మన గవర్నమెంట్ పోవడం, మరి ఆయన ఇచ్చిన గవర్నమెంట్ గ్రాంట్ చేసిన ఫండ్ను కూడా ఇతను దాన్ని సక్రమంగా దాన్ని వాడకపోవడం వల్ల అంతే. ఆ వాడినట్లయితే మీరు నెంబర్ 365 జీవో అనేది ఒకటి వదిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ జీవోలో చూస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను ముందుగానే దీన్ని ఆఫ్ చేయండి అని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో మనం జాగ్రత్తగా చూస్తే బుడమేరు యొక్క అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి అందులో. మరి ఆనాడు ఆ ఇచ్చిన డబ్బులు చంద్రబాబు నాయుడు గ్రాంట్ చేసిన గ్రాంట్ని చక్కగా బుడమేరుకు వాడినట్లయితే ఈరోజు మా సింగనగర్కి దుస్థితి వచ్చేది కాదు.
గండ్లు పట్ట ఎందుకు పండియండి గండ్లు? ఇష్టానుసారంగా మట్టి తోగిపోయారు. ఎక్కడ పడితే అక్కడ బుడమేరు ఆక్రమించేసి ఎవడ పడితే చోట గల్లీ నాయకులు వైసీపీ నాయకులు ప్రతి ఒక్కడు కూడా అక్కడ స్థలం చదును చేయటం, మెరగబోయటం, అమ్మేసుకోవటం. మరి బుడమేరుని కుంచుకుపోయే విధంగా చేస్తే ప్రకృతి ఉంటుందా అండి? ప్రకృతి కన్నెర చేసింది. ఈరోజు నష్టపోయింది మేము. అయినా నష్టాన్ని పోయాము అనే కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి వరదల్లో మరి వరద ప్రాంతంలో ప్రజలు ఆహారం కానీ, పాలు కానీ, స్నాక్స్ కానీ ఏ రోజు కూడా మిస్ కాదు. ఫస్ట్ ఒకరోజు మటుకు అవగాహన లేకుండా వచ్చిన అధికారులు కూడా కొంచెం ఇబ్బంది పడటం వల్ల జరిగింది. చరిత్రలో ఏ రోజు కూడా బ్లీచింగ్ జెల్ వెళ్ళిపోవడం జరుగుద్దు, కానీ ఇంటింటిని వచ్చి ఫైర్ ఇంజిన్ వాళ్ళు శుభ్రం చేయడం కానీ. మీరు ఒక్క విషయం గమనిస్తే రాష్ట్రంలో ఉన్న శానిటరీ వాళ్ళు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి విజయవాడ ప్రాంతంలో ఉంచి 3 రోజుల్లోనే కరెంటు పునరుద్ధరించిన చరిత్ర నారా చంద్రబాబు. అయితే నారా చంద్రబాబు గారికి ఇవి కొత్త కాదు. హుద్బుద్ తుఫాన్లోనే అద్భుతంగా ఆ తుఫాన్లోనే వైజాగ్ వెళ్ళిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. ఈరోజు సింగనగర్లో మరి 10 అడుగులు 12 అడుగులు నీళ్ళు వచ్చిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఆ ప్రదేశంలో కూడా ఆయన పడవలో వెళ్ళి ప్రజలందరికీ ధైర్యం చెప్పి ఈ రోజున ఇంత స్పీడ్గా రికవరీ. ఈరోజు ఇక్కడ చూస్తే ఎవడైనా కానీ మన రాష్ట్రం పక్క రాష్ట్ర ప్రజలు చూస్తే ఇది వరద వచ్చిన ప్రాంతం అంటే ఎవడో నమ్మలేడు. అంత త్వరగా రికవరీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కనుక అటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ దొరకడం, మరి ఇటువంటి సమయంలో ఆయన ఉండే సమయంలో విపత్తులు, ఆపదలు అన్నీ కూడా సమర్థం ఎదుర్కొంటాడు. కాబట్టే ఆయన భగవంతుడు ఈ రోజున మరి ఈయన ముఖ్యమంత్రికి ఉంచగలిగాడు. అదే ఈయన కాకుండా గత ముఖ్యమంత్రి అంటే మా పరిస్థితి ఎలా ఉండేదో, ఈ సింగనగర్ పరిస్థితి ఎలా ఉండేదో. ఎంతమంది ఈ రోజుకి ఒకటండి మీరు సీజనల్ వ్యాధి ఒకడికి వచ్చింది అన్న మాట ఈరోజు కనపట్ల. ఈ 15 రోజుల్లోనే ఎంత శానిటరీ వాళ్ళని ఎంత చెత్త తీశారు, ఎంత పాడైపోయిన పదార్థం మొత్తం అసలు ఎంత విధంగా మీరు ఒకసారి రోడ్లు పరిశీలిస్తే, నేను చెప్పడం కాదు, రోడ్లు పరిశీలించండి, ఇళ్ళు చూడండి. ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఇళ్ళు బయట క్లీన్ చేయడం ఎక్కడ జరిగిందా? ఇది చరిత్రలో మొట్టమొదటిసారి. డ్రోన్తో ఆహారాన్ని పంపించారు. డ్రోన్తో ఆహారాన్ని మేము చూసాం. ఇక్కడ ఫ్లైఓవర్ మీద, నేను ఫ్లైఓవర్ మీద ఉన్నాను, డ్రోన్తో ఆహారాన్ని పంపించి దూర ప్రాంతం డ్రోన్తో ఆహారాన్ని ఇచ్చిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. హెలికాప్టర్ సర్వే, ఆయనైతే హెలికాప్టర్ హాయ్ హాయ్ బాయ్ బాయ్ అన్నాడు, ఈ నీళ్ళలో తిరిగాడు. మరి ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి దక్షత, పనితనం, శ్రామికుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు యొక్క లక్షణాలండి. అందువల్ల ఈరోజు రాష్ట్రం చాలా సంతోషంగా ఉందని మా అభిప్రాయం. సార్, మరి చివరిగా ఈరోజు రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ లడ్డు అనేది విషయము సంచలనం చెప్తుంది. ఆ లడ్డు తయారీలో గత ప్రభుత్వంలో జంతువుల కొవ్వు వాడారని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి బయటికి. పైగా ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వస్తున్న పరిస్థితి. ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఏం చెప్తారు? నేను ఒక క్రైస్తవుడినండి, నేను హిందువుని కాదు, కానీ నా స్నేహితులందరూ హిందువులే. గతంలో 3-4 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు మేము వాళ్ళు చెప్పారు, అన్న లడ్డూలో టేస్ట్ మారిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను కూడా విన్నాను అది. ఇప్పుడు సాధారణంగా మరి దోపిడీకి దేవుడు కూడా కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా దోపిడీకి దేవుడు కూడా అడ్డం కాదన్న విధంగా చేశారు వాళ్ళు. ఇప్పుడు నెయ్యి కిలో 800-900 రూపాయల నెయ్యి 350 రూపాయలు 400కి ఇస్తున్నారంటే రోడ్డు మీద అమ్ముతున్నా కానీ మనం కొనుక్కుంటామా? కొనుక్కోలేం. ఎవడో సాధారణ ఎవడుకోండి ఏంటి అంత కాస్ట్ ఉన్నది, ఇంత చీప్గా ఎందుకు వస్తుంది, ఇందులో ఏదో తేడా ఉందని ప్రతి ఒక్కరు అనుకుంటాడు. సహజంగా ప్రతి మానవుడు నామినల్ నాలెడ్జ్ ఉన్నవాడు కూడా ఎవడు తీసుకోడు. అలాంటిది ఒక దేవుడి కోసం మీరు కొని అలా ఇచ్చారంటే అందులో ఎటువంటి స్వార్థం ఉంది, ఎంత దోపిడీ ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రోజున ప్రత్యక్షంగా ల్యాబ్ రిపోర్ట్లు, మరి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి వచ్చిన రిపోర్ట్లే కదా అవి, నేను లోకల్ కూడా కాదవి. మరి వచ్చిన రిపోర్ట్లను బట్టి చూస్తే గమనిస్తే దాదాపుగా 17.7 లేదా 20% బిలోనే నెయ్యి ఉంది. మిగిలిన 80% కూడా మొత్తం మరి వేస్ట్ పదార్థాలు అని చెప్పి కొన్ని చెప్పుకోరని పదార్థాలు కూడా కలిసినాయి అని చెప్పి అంటున్నారు. అది చాలా దుర్మార్గం అండి. ఈ రోజున ఎంత దుర్మార్గం అంటే ప్రజల్ని మోసం చేస్తారు, ప్రజలను చంపాలనుకుంటారు, దేవుడిని దూషిస్తారు. ఇప్పుడు బోట్లు వదిలిపెట్టారు కృష్ణానదిలో, అది ఎంత ఘోరం అండి అది. ఆ బోట్లు ఇసుక తవ్వే బోట్లు, మీరు దోపిడీ చేసిన బోట్లు చివరికి ఆ ప్రజలను చంపడానికి ఉపయోగించారు. మరి ఈ రోజున దేవుడు కూడా మరి ఆ ఏ దేవుడైనా అన్యమతమైనా ఏ మతమైనా కానీ మనం ఇది మన భారతదేశం లౌకిక రాజ్యం అండి. ఏ మతాన్ని మనం గౌరవించుకోవాలి, ఒకళ్ళకి మతాన్ని ఒకళ్ళు గౌరవించుకోవాలి. ఆ సంస్కారం మనకు ఉండాలి. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసింది అదే, ఏ మతాన్ని ఆచరించు, ఏ మతాన్ని ప్రచారం చేసుకో, కానీ ఇతర మతాలను దూషించకూడదు, ఇతర మతాలకు నువ్వు హాని చేయకూడదు. కానీ ఇక్కడ దేవాదాయ శాఖ వాళ్ళు కానీ, ఆ తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు కానీ, చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి చేసిన నాటకం ఇది, కలిసి చేసిన దుర్మార్గం ఇది. మరి ఇంతమంది హిందువుల మనోభావాలను ఈరోజు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డికి క్షమించరాని నేరస్తుడని చెప్పి మేము పరిగణిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.